జగనన్న పాలనలో చేసిన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఆదరించండి. డిప్యూటీ సీఎం గంగాధర నెల్లూరు మండలం పాతపాల్యం కొత్త వెంకటాపురం పాత వెంకటాపురం గ్రామ పంచాయతీల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ డైరెక్టర్ శంకర్ మొదలియార్, సర్పంచ్లు కనకమ్మ, సెల్విరాజా, వైస్ సర్పంచ్ నాగరాజు, ఎంపీటీసీ లారెన్స్, వైసీపీ నాయకులు దేవేంద్రారెడ్డి డిప్యూటీ సీఎంకి గజమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జగనన్న పాలనలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను చూసి మన జీడి నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని కలత్తూరు కృపాలక్ష్మిని ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పూర్ణచంద్రారెడ్డి, నాయకులు వేల్కూరు బాబురెడ్డి, గుణశేఖర్ రెడ్డి, బలరాం రెడ్డి, వెంకట్రెడ్డి, సురేంద్రారెడ్డి, కోదండన్, హరిబాబు, వెల్కమ్ కుట్టి, రిటైర్డ్ తహసీల్దార్ విజయసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, హరిబాబు రెడ్డి, వెంకటేష్, బాబునాయుడు పాల్గొని ఎమ్మెల్యే అభ్యర్థిని కృపాలక్ష్మి, ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప గెలుపుకి కరపత్రాన్ని పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాట నృత్యం, యువత పెద్ద సంఖ్యలో డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 300 మంది యువతకి సిద్ధం టీషర్ట్లని పంపిణీ చేసిన ఏఎంసీ మాజీ డైరెక్టర్ శంకర్ మొదలియార్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రత్యేకంగా అభినందించారు. నాతో వచ్చినటువంటి లీడర్లందరికీ, మన ఎస్ఐ సోదరులకి, ఎస్ఐ లీడర్లకి, మహిళా తల్లులకి కూడా 4 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినాక మనకి గారు బాగా అసోసియేషన్ పెట్టి టీచర్లు మనల్ని పొందినటువంటి వాడు విజయసింహారెడ్డి గారు. ఆ చదువు మనకు రావాలని జగన్ ఆ సంపద అంటే ఎస్సీలు అనే వాళ్ళు 80%, 90% చదువు రాని వాళ్ళు ఉండరు, ఎస్టీలు అదేవిధంగా ఉండరు, బీసీలు ఉండరు, ఓసీలు కూడా ఉంటారని ఈ చదువుకి అమ్మఒడి అని పెట్టి మనకి ఇంగ్లీష్ మీడియం కూడా ఒకప్పుడు 30 సంవత్సరాల ముందు ఇంగ్లీష్ మీడియం అవసరం లేకపోయినా ఈరోజు ఇంగ్లీష్ మీడియం వస్తేనే దేశవ్యాప్తంగా తిరిగి ఉద్యోగాలు వస్తుందని భావంతో జగనన్న అమ్మఒడి పెట్టాడు.